హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు శుభాలు చెప్పింది. మొత్తానికైతే ఎన్నో రోజుల నుంచి రైతు బంధు కోసం గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసా రైతులకి పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లో మనకైతే రైతు బంధు రైతు భరోసా గురించి అయితే మొత్తానికైతే అసెంబ్లీలో మనకైతే ప్రవేశపెట్టబోతున్నారు. ఎవరికి విడుదల చేస్తారు, ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, ఎన్ని ఎకరాలకి ఎంత డబ్బులు అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్కొని చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోజైతే అసెంబ్లీలో మనకైతే రైతు భరోసా సంబంధించింది అయితే విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. మొత్తానికైతే రైతులకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మొత్తానికైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు రైతులు. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. మరి కాసేపట్లో ఈ విధి విధానాలు ఖరారు చేసిన వెంటనే మనకి ఈ రోజు కానీ రేపు కానీ డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఎందుకంటే మనకైతే కొంతమంది రైతులు 5 ఎకరాలు అన్నారు, కొంతమంది రైతులు 10 ఎకరాలు అన్నారు. కాబట్టి ఈ రైతు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి ఈరోజు అసెంబ్లీలో ఈ రోజు కానీ రేపు కానీ డబ్బులు అయితే విడుదల చేస్తారంట. రైతు భరోసా సంబంధించింది, అదే రైతు బంధు సంబంధించింది. గత ప్రభుత్వం రైతు బంధుగా ఈ ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తుంది. కాబట్టి మొత్తానికి అయితే రైతు భరోసా సంబంధించి శుభాస్ అని చెప్పొచ్చు. మనైతే కాసేపట్లో విధి విధానాలు ఖరారు చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు. కాబట్టి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, పాస్ బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి. చాలామంది ముఖ్యమైనది ఏంటంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. కానీ చాలామంది రైతులకి అయితే బ్యాంకు కూడా పనిచేయలేదు, డబ్బులు అయితే జమ కాలేదు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు రైతు బంధు అంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కావాలనుకుంటే ఖచ్చితంగా మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. కన్ఫామ్ అయితే పాస్బుక్ జిరాక్స్ అయితే ఉండాలి. అలా మీ ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోండి. రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు, డబ్బులు విడుదల చేస్తారు. మొత్తానికి అయితే మరి కాసేపులో మనకైతే విధి విధానాలు ఖరారు చేసి డబ్బులు అయితే విడుదల చేస్తారు అసెంబ్లీలో. మనకైతే మొత్తానికి అయితే 5 ఎకరాల 10 ఎకరాలు అనేసి మరి కాసేపట్లో మనకైతే నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికైతే ఎకరానికి 7,500 ఇస్తారు. అది ఎన్ని ఎకరాలకు అనేది మనకైతే కాసేపట్లో మనకు తెలుస్తుంది. కాబట్టి మీకైతే ఇంకా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్కొని చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.